మన జాతకంలో గ్రహదోషాలు బాగా అధికంగా ఉన్నప్పుడు కానీ, లేక మనం నివసిస్తున్న ఇంటిలో వాస్తు దోషాలు బాగా అధికంగా ఉన్నప్పుడు కానీ, ఆ ఇంట్లో నివసించేవారికి కానీ, లేక ఆ ఇంటి యజమాని కానీ, ఆ వ్యక్తి ఎవరికైతే గ్రహదోషాలు అధికంగా ఉంటో, అటువంటి వారికి ఏ పని చేసినా కూడా కలిసి రాక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. దాంతో పాటుగా ఈ డిప్రెషన్‌కి ఎక్కువ కూడా లోనయిపోతూ ఉంటారండి. కారణం అంటూ ఉండదు. 4 సార్లు ఏదో ప్రయత్నం చేశాము. గ్రహదోషాల వల్లనో, గృహదోషాల వల్ల ఆ పని పూర్తి కాలేకపోతే మనకు ఒక రకమైన నిరాశ మనల్ని ఆవహిస్తుంది అని చెప్పొచ్చు. ఇటువంటి నెగెటివ్ ఫీలింగ్స్, నెగెటివ్ థాట్స్ అదేవిధంగా కొన్ని సందర్భాల్లో మన మీద మనం నమ్మకం కోల్పోతూ ఉంటామండి. మనకు నిజంగా అనుభవం ఉంటుంది, కష్టపడే మనస్తత్వం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మంచి అవకాశాలు రానప్పుడు ఏమైపోతుందంటే క్రమేపీ కూడా మనం కాస్త నిరాశకు లోనవుతూ ఉంటాం కదా! అట్లా మన మీద మనకు నమ్మకం కోల్పోయినప్పుడు, మన తెలివితేటల మీద మనం నమ్మకం కోల్పోయినప్పుడు జీవితంలో విజయాలు సాధించలేక ఇబ్బంది పడుతున్నాం. ఇటువంటి సమస్య ఎవరికైతే బాగా అధికంగా ఉందో అటువంటి వారు ఉన్నంతలో సోమవారం కానీ, లేక బుధవారం కానీ, గురువారం కానీ, శనివారం కానీ నేను చెప్పే ఈ పరిహారాన్ని చేయాలి. ఏం చేయాలనే విషయానికొస్తే